ప్రియులారా, మీ అందరికీ విశ్వాని కుటుంబ పక్షంగా నూతన సంవత్సర శుభములు. వి విష్ యూ a happy and a prosperous new year. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ తత్తర పడకుండ చేయుటుత్తమోత్తమంబు దూడ. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ప్రభువైన యేసుక్రీస్తు నామంన అందరికీ శుభములు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలుని ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారి ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రియులారా, మీ అందరికీ విశ్వాని కుటుంబ పక్షంగా హార్దిక నూతన సంవత్సర శుభాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని 2026వ ఈ నూతన సంవత్సరంలో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మీ కోరికలను సిద్ధింపజేసి ఆయన మహిమ కొరకై మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్. ఈ సమయంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుబడిన ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క భాగాన్ని ఓల్డ్ టెస్టమెంట్ లార్డ్స్ ప్రేయర్ అని కూడా అంటారు. ఇట్స్ ఎ ప్రీస్ట్లీ బ్లెస్సింగ్, యాజక ఆశీర్వాదం. దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన యొక్క సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి, మన దేవుడు మనల్ని దీవించే దేవుడు. ఎల్లప్పుడూ ఆయన దీవించుట కొరకై ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. వాస్తవంగా మనం వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలోనే, అనగా ప్రారంభం నుండే ఆయన మనల్ని దీవిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి అనేది ఫస్ట్ బ్లెస్సింగ్గా మనం అక్కడ చదువుతూ ఉన్నాము. ఇక్కడ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే ఈ యొక్క ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ లో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇక్కడ ఏకవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఏకవచనం ఇక్కడ ఉపయోగించబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను అని దేవుడు ఏకవచనాన్ని వాడుతూ ఉన్నాడు. దయచేసి ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును ఏ విధంగా ప్రభు దీవించాడో ఈ మాటలు మనం ఒకసారి చూద్దాము. 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు, నిన్ను ఆశీర్వదించున్న వారిని
ఆశీర్వదించెదను, నిన్ను దూషించువాన్ని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడ అబ్రహాముతో అంటూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులతో అన్నప్పుడు ఏకవచనం వాడింది. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అనగా ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను మనల్ని దీవించినప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదంగా దీవెనగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనము ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా 3 విషయాలను మనం గమనిస్తాం. ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ప్రతి ఆశీర్వాదము దేవుని దగ్గర నుండే వచ్చును. ఆయనే మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకొనుచున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు మీద దేవుడు వేస్తూ ఉన్న నింద ఏంటంటే, జీవజల ఊట అయిన నన్ను వాళ్ళు విడిచి ఉన్నారు. కాబట్టి ఏ విధంగా మనం ఆశీర్వాదాన్ని పొందుతాం? ఆశీర్వాదానికి కర్త అయిన దేవుణ్ణి మనం విడిచినప్పుడు ప్రియులారా, మనం ఆశీర్వాదాలను అనుభవించలేము. కావున దయచేసి ఒకవేళ ఇంకా మనం ఆయనను ప్రభుగా రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఈ సమయంలో ఆయన దగ్గరికి రమ్మని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. మొట్టమొదటిగా దేవుడికి మన జీవితం కావాలి. రెండవది మనం చూసినట్లయితే కీర్తన 128లో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా మనం చేయవలసిన పని రెండవది ఏమిటి అనంటే, మనము భయభక్తులు కలిగి మనం ఉండాలి. కాబట్టి భయం వేరే, భక్తి వేరే. ఈ 2 ఈ నూతన సంవత్సరంలో ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మొదటి కీర్తన 2వ చరణాన్ని మనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మొదటిది ప్రభువును రక్షకుడుగా మనం అంగీకరించాలి. రెండవది ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా ఆయన ధర్మశాస్త్రాన్ని మనము దివారాత్రములో ధ్యానించాలి. ఎప్పుడైతే ఇది మనం చేస్తామో ఆయన ప్రతి ఆశీర్వాదానికి మనల్ని పాత్రలుగా చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో విజయోత్సాహంతో మనల్ని ఆయన ఊరేగిస్తాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో ఏమి చదువుతూ ఉన్నామనంటే, అక్కడ రాయబడింది ఏంటనంటే, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. కాబట్టి యెహోవా మనలందరినీ దీవించటానికే ఆయన సంసిద్ధంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి కృప ఈ నూతన సంవత్సరంలో మనందరికీ దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. కృప కనికరం కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికే మా ఎడల మీరు చూపిన ప్రేమకై తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరం అంతా కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడి నాయన, మమ్మల్ని మా కుటుంబాలను మాకు అనుగ్రహించిన సమస్తాన్ని మీరు కాపాడిన విధానంగా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో నాయన, ఏ యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఇంకొక ఏడాది నాయన ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించినా సరే లేని ఎలా నరికి వేస్తాము అన్న రీతిగా నాయన మా జీవితాలను మీరు పొడిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపకు నాయన తండ్రి మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు స్తోత్రాలు. మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని మేము గణపరుస్తూ కొనియాడుతూ స్తుతిస్తూ మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మేము అబ్బా తండ్రి నాయన అని పిలుస్తూ ఉన్నాము.
అనంటే మొరపెడుతూ ఉన్నాము అనంటే ఇది మీ కృప, ఇది మీ దయ, ఇది మీ కనికరం అని మరొకసారి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా నాయన మమ్మల్ని కాపాడండి తండ్రి. నాయన మా కుటుంబాలను కాపాడండి, మా పిల్లలను కాపాడండి, మాకు కలిగినదంతటినీ నాయన మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. రాకపోకలందు సహాయం చేయండి. మేము చేస్తూ ఉన్న పనిలో, మా కష్టార్జితంలో నాయన మీ కృపను ఉంచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మేము వెళ్తూ ఉన్న మా సంఘాలకు దీవెనగా, ఆశీర్వాదంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మా కాపరులను మీరు దీవించండి. సంఘ విస్తరణ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. భారతదేశంలో మీ సంఘం ఈ నూతన సంవత్సరంలో అత్యధికంగా విస్తరించడానికే మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, రాజస్థాన్ మొదలుకొని మణిపూర్ వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. విశ్వానికి మీరు అనుగ్రహించిన పరిచర్యల కొరకై ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వివిధ రీతులుగా నాయన మీ సేవ చేసే కృపను మీరు ఇచ్చారు. మీకు వందనాలు. సార్వత్రిక ఉద్యమాన్ని మీరు దీవించండి ప్రభువా. సామాజిక కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. నాయన సంఘ పరిచర్యను మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నాయన తండ్రి సేవకుల యొక్క తండ్రి ప్రభువా బాగోగుల కొరకై మీరు ఇచ్చిన పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆ విధంగా ప్రతి అపాయం నుండి మీరు కాపాడండి తండ్రి. నమ్మకమైన మీ సేవ నాయన తండ్రి చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మా ముందు పెద్ద గురి మీరు ఉంచారు నాయన. 1,00,000 గ్రామాలు మేము చేరాలి నాయన. 2030 నాటికి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నాయన మీరే సహాయంగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. ఎక్కలేని ఎత్తైన కొండకు మమ్మల్ని మీరు ఎక్కించమని వేడుకుంటున్నాం. మా యొక్క సరిహద్దులను ప్రభువా మీరు విశాలపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యను వెన్నంటి ఉండి ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేస్తూ ఆర్థికంగా నాయన సహాయం చేస్తూ ఉన్న ప్రతి వ్యక్తి కొరకై వందనాలు. కుటుంబం కొరకై స్తోత్రాలు. సంఘం కొరకై, సంస్థ కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ దీవెన ఆశీర్వాదాలు అందరూ అనుభవించడానికే సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రైమ్ మినిస్టర్ కొరకు, ప్రెసిడెంట్ కొరకు ప్రభువా, వారి మంత్రివర్గాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నాయన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రుల కొరకు, గవర్నర్స్ కొరకు, గ్రామ స్థాయిలో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ అందరి కొరకై, బ్యూరోక్రాట్స్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నాయన తండ్రి ఈ 2026వ సంవత్సరం ఒక ఆశీర్వాద సంవత్సరంగా మీరు ఉంచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మంచి వర్షాలు ఇవ్వండి నాయన. పాడి పంట మీరు మాకు సమృద్ధిగా ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మా యొక్క భారతదేశాన్ని తండ్రి ప్రభువా అనేక దేశాల్లో నాయన తండ్రి అనేక దేశాల కంటే ఒక మాదిరికరమైన దేశంగా నాయన మీరు నిలబెడుతున్న విధానంకై మీకు స్తోత్రాలు. ఐటీ రంగం కొరకై నాయన తండ్రి, విద్యారంగం కొరకై, వైద్య రంగం కొరకై, ఆ విధంగా నాయన అగ్రికల్చర్ కొరకై, వివిధ నాయన తండ్రి భాగాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం నాయన తండ్రి. మాకు ఇచ్చిన నూతన సంవత్సరంలో ప్రభువా మేము ప్రతినిత్యము మిమ్మల్ని ఘనపరుస్తూ అన్ని సమయాల్లో ప్రభువా మిమ్మల్ని ముందు పెట్టుకుని మిమ్మల్ని చూపించే విధంగా మమ్మల్ని బలపరిచి వాడుకోనమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం ఈ సంవత్సరం అంతా తోడు నీడై విజయోత్సాహంతో మనల్ని ఆయన మహిమ కొరకై ఊరేగించునుగాక. ఆమెన్. ఆమెన్. సమస్యల్లో కూరుకుపోయిన మానవాళికి యేసే జవాబు. 24 గంటల విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800 270 0333కు ఫోన్ చేయండి.